శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 10, 2026 వరకు 136 రోజుల పాటు శని మీనరాశిలో వక్రిస్తున్నాడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వక్రీ బలి అంటాడు. అంటే వక్రించినటువంటి గ్రహం చాలా బలంగా పనిచేస్తుంది అని అంటారు. చాలా బలంగా పనిచేయడం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వాళ్ళ మీద పాజిటివ్ కొన్ని రాశులకు ఇస్తుంది. అలాగే కొంతమంది మీద మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అది కూడా బలంగా పడుతుంది. అయితే ఆ ఏ రాశుల వాళ్ళకి ఇప్పుడు వ్యతిరేకమైన ప్రభావాలు ఇవ్వబోతున్నాడు. ఆ వ్యతిరేకమైన ప్రభావాలని మీకు అనుకూలంగా మలుచుకోవాలన్నా లేదా వాటి నుంచి తప్పించుకోవాలన్నా ఏ రకమైన పరిహారాలు చేయాలి, ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఇటువంటి అనేక విషయాల గురించి క్లుప్తంగా మీకు నేను ఇప్పుడు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వీటిలో మొట్టమొదటిది ఈ శని వక్ర ప్రభావానికి గురయ్యేటువంటి రాశి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ 136 రోజుల్లో ఏ ఇబ్బందులు రాబోతున్నాయి, ఏ రకంగా పరిష్కరించుకోవాలి? కుంభరాశి వారికి వారి వారి జన్మ జాతక రీత్యా కొన్ని చెప్తాను. వాటిలో అన్నీ వస్తాయని కాదు, కొన్ని వస్తాయి, కొన్ని రావు. కుంభరాశి వాళ్ళలో ఎక్కువ మందికి అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అంటే కొంత శరీరం రోగగ్రస్తమయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు గనక మీకు ఈ 136 రోజుల్లో మొదలైతే మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని ఛానల్లో షార్ట్స్ రూపంలో అలాగే వేరే వీడియో రూపంలో చెప్పాను, అవి చేసుకోండి. కానీ ఇక్కడ చివరిలో కొన్ని పరిహారాలు ఇస్తాను, అవి గమనించండి. ఫస్ట్ పాయింట్, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? కుంభరాశి వాళ్ళు పొరపాటును కూడా ఈ 136 రోజులు ఆహార విహార నియమాలు పాటించాలి. అంటే ఎక్కడ పడితే అక్కడ తినటం, ఎట్లా పడితే అట్లా తిరగటం, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవటం, ఇలాంటివి చేయకూడదు. అలాగే ఇంకొక ఇంపాక్ట్ ఏం పడుతుందంటే కొంచెం ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మీరు రెగ్యులర్గా చేసే పనినే ఇంకొంచెం ఎక్కువ కష్టపడి చేయాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ఒకసారి ఒక పని కోసం ప్రయత్నం చేస్తే అది వెంటనే పూర్తి కాదు, రెండో ప్రయత్నంలో అయితే ఖచ్చితంగా పూర్తవుతుంది. అట్లా పనులు ఆలస్యం అవుతుంటాయి, చేసే పనులకి ఆటంకాలు వస్తుంటాయి. ఇలా వస్తున్నా కూడా శనీశ్వరుడికి సంబంధించిన పరిహార క్రియలు పాటించాలి. అలాగే ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి విపరీతమైనటువంటి అలసట, అకాల నిద్ర, అకాల భోజనం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వీటిని ప్రయత్నపూర్వకంగా తప్పించుకోవాలి. శని ఎప్పుడు కూడా క్రమశిక్షణకి మారుపేరుగా ఉంటాడు. శని రాశి అయినటువంటి కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా జీవితంలో ఈ శని వక్రించినప్పుడే కాదు, ఎప్పుడైనా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్డ్ లైఫ్, క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని గడపటం, జీవితంలో క్రమశిక్షణని ఒక భాగంగా చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఈ కుంభరాశి వాళ్ళు జనరల్గా ఏం చేస్తుంటారంటే పడితే కంటిన్యూస్ కష్టపడతారు, లేదంటే కంటిన్యూస్గా రిలాక్స్ అయిపోతుంటారు. ఇట్లా కాదు, ఒక డిసిప్లిన్డ్గా టైం టు టైం కన్సిస్టెన్సీతో కూడినటువంటి పనులు అలవాటు చేసుకుని తీరాలి ఈ 136 రోజులు. ఇక్కడ నేను కొన్ని రాశులు చెప్పాను. వాటిలో ఏంటంటే మకర రాశి, కుంభరాశి, మీనరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి. ఈ 6 రాశుల వాళ్ళకి వక్రశని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఎవరు ఏ తప్పులు చేస్తే ఈ వక్రశని ప్రభావం తీవ్రంగా ఉంటుందో చెప్పాను. అట్లాగే ఇక్కడ ఒక మాట చెప్తాను. ఏంటంటే ఏ పనులు చేస్తే ఈ వక్రశని ప్రభావం మీ మీద అస్సలు ఉండదు, ఇంకా మాట్లాడితే పాజిటివ్గా మారుతుంది అంటే కొన్ని పరిహారాలు చెప్తానని ఫస్ట్లో చెప్పాను, అవి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే వృద్ధులు, వికలాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయం చేయండి. అది ఆర్థికంగా కావచ్చు, అలాగే వాళ్ళకి సర్వీస్ చేయటం కావచ్చు. వికలాంగులు ముఖ్యంగా ఎవరైనా కుంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్రైసైకిల్స్ అంటే 3 చక్రాల బండ్లు ఇవ్వటం కానీ, లేదా వాళ్ళ ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఇవ్వటం కానీ. రోగుల్లో కూడా మామూలు రోగులుగా దీర్ఘ రోగులు, కొన్ని దీర్ఘ రోగులకి తరుణ రోగులకి తేడా ఏంటంటే తరుణ వ్యాధులు అంటే అప్పుడే వారం 10 రోజుల్లో తగ్గిపోతాయి. దీర్ఘ రోగులు అంటే నెలలో సంవత్సరాల తరబడి వాళ్ళు రోగిష్టి వాళ్ళనే ఉంటారు. వాళ్ళకి సేవ చేయండి. ఇంకా కుదిరితే ఈ 6 రాశుల వాళ్ళు ఎవరైనా రక్తదానం చేసే అలవాటు ఉంటే చెయ్యండి, అది మీకు మంచిది. ఇక ఇంకా ఎవరైనా సరే ఈ 6 రాశుల్లో శనీశ్వరుడికి సంబంధించి మంచి ఫలితాలు పొందాలంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగులకి కావాల్సిన మెడిసిన్స్ ఇప్పించడం కానీ, ఏదైనా పళ్ళు ఇవ్వటం కానీ అవకాశం ఉంటే చేయండి. ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కాదు,
వృద్ధాశ్రమాలు ఎవరికైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి వృద్ధులకి సేవ చేయండి. వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయం కల్పించండి. వాళ్ళకి కావాల్సిన సేవలు చేయండి. శని గ్రహం అనేటువంటిది వృద్ధుల్ని సూచిస్తుంది. నల్లటి వాళ్ళని సూచిస్తుంది. కుంటి వాళ్ళని సూచిస్తుంది. అలాగే నలుపుకి సంబంధించినటువంటి విషయాలు, నూనెలకు సంబంధించిన విషయాలు, పత్తికి సంబంధించిన విషయాలు సూచిస్తుంది. ఈ 6 రాసుల్లో ఇటువంటి వాటికి సంబంధించి వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. తగిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, శని ఎప్పుడు కూడా క్రమశిక్షణను కోరుకుంటాడు. ఆనెస్టీ, నీతి నిజాయితీలను కోరుకుంటాడు. ఈ 6 రాసుల్లో ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో, క్రమశిక్షణతో ఉంటారో, పరద్రవ్యాన్ని ఆశించరో, అంటే ఎదుటివాడి ఇల్లు కొంప కొల్లగొట్టి కాజేయాలనుకోరో, వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైతే నేను చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళ ఆస్తి కలుపుకుందాం, ఏదో ఒక రకంగా వాడి ఆస్తి వాడిని బెదరగొట్టో, భయపెట్టో, లేదా ప్రలోభాలకు గురి చేస్తో లాక్కుందాం అనేటువంటి వాళ్ళు కానీ, తీవ్రంగా మద్యపానం చేసేటువంటి వాళ్ళు కానీ, అలాగే నిషేధిత ప్రదేశాలు అంటే జూద గృహాలు, వ్యభిచార గృహాలు ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళని మాత్రం ఈ 136 రోజులు కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఖచ్చితంగా ఇబ్బందులు పెడతాడు. కాబట్టి వాటి జోలికి ఖచ్చితంగా పోవద్దు. ఈ 136 రోజులు అసలు పోవద్దు. కనుక నేను చెప్పినటువంటి విషయాలు గమనంలో పెట్టుకోండి, జాగ్రత్తలు పాటించండి. మన ఛానల్లోనే ఇంకా పరిహారాలు ఇస్తాను, మీకు షార్ట్స్ రూపంలో కూడా ఇస్తాను. వాటిని పాటించి ఈ 136 రోజులు మీకు అత్యంత అనుకూలంగా మార్చుకోవచ్చు. నేను చెప్తూ వీడియో మొదట్లో ఒక మాట చెప్పాను, వక్రీ బలి అన్నాను. వక్రించిన గ్రహం మరింత బలంగా పనిచేస్తుంది. ఆ బలంగా పనిచేసేటప్పుడు దాన్ని పాజిటివ్గా నెగిటివ్గా మార్చుకోవటం మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన అన్ని సూచనలు పాటించి అందరూ 12 రాసుల వాళ్ళు శనీశ్వరుడు యొక్క శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.